गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओम वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम मनोजमं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम दुर्लभं त्रयमेवैतत् दैवानुग्रहहेतुकं मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुष संशयः। దైవానుగ్రహము భగవంతుడు మానవులకు భగవంతుని గురించి పరితపించి శతకోటి జన్మశ్రుకృతి 100 కోట్ల యొక్క పుణ్య సంస్కారం వల్ల భగవంతుని ప్రార్థించగా ఆ భగవంతుడు కరుణించి మనకు ఆ భగవంతుడు 3 వరాలు ప్రసాదించినాడు. ఆ 3 వరాలు సద్వినియోగం చేసుకున్న వాళ్ళే మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత. ఆ 3 వరాలు మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మానవ జన్మ రావడము, మానవ జన్మ వచ్చిందనుకో మోక్షేచ్ఛ ముక్తి పొందాల, భవసాగరమును దాటాల అని సంకల్పము మీ హృదయంలో ఉదయించడము, ఆ భావన కలగడం. అట్టి భావన కలిగిందనుకో అట్టి మోక్ష మార్గమునకు దారి చూయించ సద్గురువు లభించడము, అట్టి గురువు లభించడము, మోక్షేచ్ఛ కలగడము, అట్టి మానవ జన్మ రావటము. మానవ జన్మ వచ్చింది అందరికీ, ఎంతోమంది మానవ జన్మ ఉన్నది. కానీ మానవ జన్మ పూర్వజన రుణానుబంధాన్ని బట్టి అందరూ ఉన్నారు, అందరూ పుడుతున్నారు. కానీ ముక్తి కలగాల, భవసాగరమును దాటాలని సంకల్పం ఎవరికైనా కలిగిందా? అది కొంతమంది కలుగుతున్నది. కానీ అట్టి భవసాగరమును దాటించే సద్గురువు సత్పురుషులు లభించడం అందరికీ కలుగుతున్నదా? ఈ 3 మానవ జన్మ రావడము, మోక్షాన్ని పొందాలని సంకల్పం ఉదయించడము, అట్టి సద్గురువు మహనీయులు సత్పురుషుల సాంగత్యం కలగడము, ఇవి దైవానుగ్రహేతుకం. దైవానుగ్రహం ఉన్నటువంటి వారికే ఇవి ప్రాప్తిస్తాయి. దుర్లభం త్రయమేవైతద్దైవానుగ్రహయేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మహాపురుషుల సాంగత్యం కలగడం ఇది అతి దుర్లభమైనటువంటిది. కావున మీరు మానవ జన్మ వచ్చింది. ఈ 3 మానవ జన్మ రావడము, మోక్షేచ్ఛ కలగాలని సంకల్పం రావడము, మహర్షుల సాంగత్యం కలగడము, సత్పురుషుల సాంగత్యం కలగడము, ఇది దైవానుగ్రహేతుకం. దైవానుగ్రహం ఉన్నటువంటి వారికి ప్రాప్తిస్తుంది. కానీ ఈ 3 ప్రాప్తించిన తర్వాత మీరు అశ్రద్ధ చేస్తారా అథ పాతాళ లోకానికి వెళతారు. మళ్ళీ మానవ జన్మ ఎక్కడ పోతుంది? 84 లక్షల జన్మలు మళ్ళీ పుడుతూ చస్తుంటారు సుమ. ఈ జన్మలో కొంచెం పొరపాటు కలిగినా పొరపాటు చేయవద్దు. మీరు ఎంతో పట్టుబట్టి ఎన్ని జన్మల యొక్క పుణ్య సంస్కారం వల్ల మానవ జన్మను బాడీకి తీసుకున్నారు. మీరు నాది శరీరం నాది అంటున్నారు. మీరు కూడా ఇప్పుడు ఎక్కడెక్కడో బస్సులు వచ్చినారు, గండిలోకి దిగినారు. గండి వరకు మీరు బస్సు టికెట్ షీటు కొనుక్కున్నారు డబ్బులు ఇచ్చి. దానిపైన మీకు అధికారం ఉంది.
ఎవరైనా కూర్చుంటే నాది ఇది కూర్చోవద్దు అంటున్నారు, గట్టిగా పక్కకు కూర్చోనిస్తలేరు, నాది అంటున్నారు సీట్. కానీ ఎంతవరకు గండి వరకే సుమా, ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఈ మానవ జన్మ రుణానుబంధాన్ని బట్టి వచ్చేస్తుంది. ఈ రుణక్షయం కలిగిన శరీరాన్ని వదిలేస్తున్నాడు. పాత చొక్కవలని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు 2వ అధ్యాయంలో. వాసాంచ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణానన్యాతి సంయాతి నవాని దేహి. జీర్ణమైన ఈ వస్త్రము కాగానే దాన్ని విసర్జించి వదిలేసి నూతనమైనటువంటి వస్త్రాన్ని ఎలా ధరిస్తున్నామో, ఈ శరీరం ప్రారంధం వదలగానే సమస్తాన్ని వదిలేస్తున్నాను. శరీరాన్ని వదిలి నూతనమైన శరీరాన్ని ధరిస్తున్నాను. జీర్ణమైన చొక్కాను వదిలేసి నూతనమైన చొక్కాను ఎలా ధరిస్తున్నామో, జీర్ణావస్థ శరీరం కాగానే ఇంకో శరీరాన్ని ధరిస్తున్నాడు జీవుడు. అది కర్మశేషం ఉన్నంత వరకు జన్మ తప్పదు సుమా. కర్మశేషము జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన. జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోండి. జ్ఞాన ప్రకాశంలో అజ్ఞానమన చీకట్లో ఉండే, అందుకోసం జ్ఞానమన జ్యోతిని వెలిగించుకోవాలి. సద్గురు జ్ఞాన ప్రకాశుడై ప్రకాశిస్తుంటారు. గురు దగ్గరికి ఉపదేశం తీసుకొని గురువు చెప్పినట్టు ఆచరిస్తూ సద్గుణాలు అలవరుచుకొని దుర్గుణాలు దూరం చేసుకొని ఆ సర్వేశ్వర చింత చేస్తూ ధర్మ మార్గంలో పయనించిన పుణ్యపురుషులు ముక్తాత్ములు అవుతారు. ఈ భవసాగరమును దాటుతారు. ఉండటానికి, కట్టడానికి, తినటానికి అన్నీ ఆ భగవంతుడే. నా భక్తుని యొక్క యోగక్షేమం వాహామ్యహం, నా భక్తుని యొక్క యోగక్షేమం నేను చూసుకుంటానని భగవంతుడు ప్రతిజ్ఞ చేసి చెప్పినాడు భగవద్గీతలో. అందుకోసము మీరు బిడ్డ తల్లిని నమ్ముకున్నట్టు ఆ పరమేశ్వరుని నమ్ముకొని ఉండండి. పరమేశ్వరుడు శాస్త్రాల్లో పురాణాలు చెప్పినాడు, సద్గురుల ద్వారా పుణ్యపురుషుల ద్వారా చెప్పిస్తూ ఉన్నారు. ఆ శ్రవణం మననం నిధిధ్యాసనం అది ఆచరణలో పెట్టుకోండి. వినండి, మననం చేసుకోండి, ఆచరణలో పెట్టుకోండి, మీరు తరిస్తారు. అందుకోసము ఈ మానవ జన్మను ఎన్ని శతకోటి జన్మశృకతై పుణ్యేరి వినా లభ్యతే. 100 కోట్ల యొక్క పుణ్య సంస్కారాన్ని దారబోసి ఈ పవిత్రమైన మానవ జన్మను బాడీకి తీసుకున్నాము. మీరు అనుకుంటున్నారు నాదంట, నీది కాదు, ఇది బాడిగిండ్ల పైన బ్రాహ్మలు వదులుకోండి. ఎవరైనా బాడిగింట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు, ఇల్లు ఎవరైనా నాది అంటారు వాళ్ళు. కానీ లోపల మాత్రం ఆ ఇల్లు నాది కాదు అనుకుంటున్నారు. అట్నే బయట మాత్రం ఈ ఒళ్ళు నాది, ఇల్లు నాది, భూములది అనుకోండి. ఏమి నాది కాదంటే ఊరుకోరు, పక్కల వారు తీసుకొని వెళతారు. అందుకోసం నాది అనుకోండి, లోపల మాత్రం నాది కాదు, ఇదంతా భ్రమ, ఆ భగవంతుడే నావారు అనుకోండి, అప్పుడు చాలు. అందుకోసము బాడిగిన్ల పైన మమకారం అనేది భ్రమలు పెట్టుకోకూడదు. బాడిగిన్లను మనము ఎన్ని జన్మల పుణ్యాన్ని దారబోసి ఈ ఇల్లును మనం బాడిగకు తీసుకున్నాం కావున దీనిపైన మమకారం వదులుకొని ఆ భగవంతుని పైన ధ్యాస పెట్టుకొని భగవత్ చింతన చేస్తూ భగవంతుడు ఇచ్చిన ఒక వరం అనుకోండి. మీరు సంసారం అంటే దీన్ని దూషించడం కాదు, నిందించడం కాదు. ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగానికి వెళ్ళి మీరు ఎట్లా పని కరెక్ట్గా చేస్తారు, చేసేసి అట్లా ఇంటికి వచ్చేస్తుంటారో, భగవంతుడు ఇచ్చిన ఒక వరము సంసారము. నాకు ఇది పని అప్పచెప్పినాడు, భార్య నొప్పించొద్దు, భర్తను నొప్పించకూడదు, పిల్లలను కన్నందుకు చదువులు చదివించాలి, అన్నీ చేసుకోవాలా. ఏది శాశ్వతం కాదు, ఇదంతా మున్నాళ్ళ ముచ్చట, ఈ రోజు వెళ్ళిపోయే వాళ్ళం కావున ఉన్న రోజులు అందరూ కలిసిమెలిసి ఆనందంగా పరమాత్మ చింతన చేస్తూ పరమాత్ముడు చెప్పిన శాస్త్ర పురాణాల్లో ఏ ధర్మం గురించి చెప్పబడిందో, ఆ కైవల్యాన్ని పొందే సాధన ఏది ఉందో, అటు ధర్మ మార్గంలో పయనిస్తూ అటు సాధన ఎవరు చేస్తారో ఆ సర్వేశ్వరుని కృప పొంది తీరుతారు అందరు. అందుకోసము దుర్లభం త్రైమేవైతద్దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఇక్కడ దైవానుగ్రహం వల్లనే ఈ జన్మలు మనకు ప్రాప్తించినాయి. కావున ఆ భగవంతుని చేరాలన్నా, ఆ దైవ కరుణాకటాక్షాన్ని పొందాలన్నా వైరాగ్యం కలిగి సదా ధ్యానం చేసుకుంటూ ఏకాగ్రత కలిగి ఏకాగ్రత దృష్టితో ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవాలి. ఏకాగ్రత అంటే ఏమి స్వామి అని ప్రశ్న. ఏకాగ్రత పూర్వకాలంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు చిన్న చుట్ట కాల్చుకుంటున్నాడు. అందులో ఒక పుల్లు ఉన్నది, కాల్చుకుంటూ ఉన్నాడు. అంతను ఒక మిత్రుడు వచ్చినాడు. మిత్రమా బాగున్నావా అని ప్రశ్నించినాడు. పలకలేదు. భుజం తట్టి అడిగినాడు, ఏం మిత్రమా అలిగినావా, ఏమి నన్ను పలకరిస్తున్నా పలకడం లేదు అని అడిగినాడు గట్టిగా. పలకడం లేదు. అప్పుడు బాధతో అడిగినాడు,
భుజం తట్టినాడు, పిలిచినాడు, ఏడ్చినాడు. మిత్రమా, ఏమి ఎందుకు పిలిచినా పలకటం లేదు అని అడిగినాడు. ఆకలి ఎందుకు మిత్రమా, ఎందుకు పలకలంటే, మిత్రమా నేను చుట్ట కాల్చుకుంటున్నాను, అగ్గిపెట్టెలో ఒకే పుల్లు ఉన్నది, నీతో మాట్లాడితే ఆ పుల్ల ఆరిపోతుంది కదా, చుట్ట కాల్చుకోలేను కదా, అందుకోసమే నీతో మాట్లాడలేను అన్నాడు. చూశారా ఎంత ఏకాగ్రత. ఆ పుల్ల పోయింది, ఒకే పుల్ల ఉంది. ఆ పుల్ల ఆరిపోయిందనుకో, చుట్ట కాల్చుకోలేను అని చెప్పి మిత్రుని వదిలేసినాడు. ఏకాగ్రత చేయి కదిలించలేదు, చుట్ట కదిలించలేదు. ఏకాగ్రత ఎట్లా ఒళ్ళును ఒక్క నిఠాల గురించి ఎట్లా కదిలించకుంటే ఎట్లా కాల్చుకున్నాడో అటు దిక్కు కూడా చూడలేదు. నీతో మాట్లాడి ఇట్లా కదిలినా ఆరిపోతుంది సుమా అన్నాడు. ఏకాగ్రత చూశారా ఎంత ఏకాగ్రత అవసరము. దత్తాత్రేయ స్వామి పోతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు. భగవంతునికి తెలియగాదు, దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపులు, అన్నీ తెలుసు. లోకానికి ఒక దివ్య జ్ఞానాన్ని లోకానికి అందించడం నాటకమా అన్నాడు. ఆ దారిలో వెళుతూ ఒక చేపలు పడుతున్నటువంటి వారు ఉంటారు కదా, అక్కడ చేపలు పట్టుతుంటే ఒక గాలం వేసినాడు నీటిలో. పక్కలో ఉండి దత్తాత్రేయ స్వామి ప్రశ్నించినాడు, మిత్రమా ఈ దారి ఎక్కడ పోతుంది అని ప్రశ్నించినాడు. వెళుతుండక 2 దారులు వచ్చినాయి. ఈ దారి ఎక్కడ పోతుంది అని అడిగినాడు. పలకలేదు. 2ఓసారి 3ఓసారి 4ఓసారి కూడా పిలిచినాడు, పలకలేదు. చెవుడో ఏమో ఆయన దగ్గరికి పోయి తట్టి అడిగినాడు, మిత్రమా ఈ దారి ఎక్కడికి పోతుంది అంటే, అది పలానా ఊరికి పోతుందని చెప్పినాడు. మరి ముందు ఎందుకు చెప్పలేదు, నేను పిలిచింది నీకు వినబడలేదా అని అడిగినాడు. వినబడింది. మరి ఎందుకు నా వైపైనా చూడలేదు, చూసి చెప్పొచ్చు కదంటే, నేను గాలం వేసినాను, అక్కడ బెండు ఉంటుంది, చేపొచ్చి పట్టుకున్నప్పుడు లాగినప్పుడు దానికి ఆ గాలానికి ఎర్రను కూర్చుతారు, దాన్ని బట్టి అది వచ్చి పట్టుకొని లాగినప్పుడు బెండు మునగగానే పై లాగగానే అది పట్టుతుందని ఆ జాలర్లకు అదొక వృత్తి. అందుకోసం నా దృష్టంతా బెండు పైన ఉంది, అది వచ్చి ఇటకు తగులుతుంటే ఆ బెండు కదులుతూ ఉంటుంది. ఆ బెండు మునగానే చేప పడినట్టు గాలానికి చిక్కుకున్నట్టు, అందుకోసం నా దృష్టంతా బెండు పైనే ఉన్నది. అందుకోసం నీ మాటలు వినబడుతున్నాయి, వినట్టు అక్కడ సరిగా దృష్టి పెట్టలేదు. వినని మాత్రం వినబడుతున్నాయి అంతవరకే, కానీ దృష్టి అక్కడ పెట్టలేదు, నీ వైపు నేను చూడలేదు, నా దృష్టి అంతా అక్కడనే ఉంది సుమా. చూశారా ఎంత ఏకాగ్రత. అట్నే చెవుల ద్వారా మీరు వినండి, మనసు ఎటేటో పోతుంది. కర్మేంద్ర ద్వారా పనులు చేసుకుంటుండండి. మనసు ఎక్కడెక్కడికో మీరు కర్మేంద్రం ద్వారా పనులు చేస్తూ ఉన్నప్పటికీ మనసు ఊరుకోదు, ఎక్కడెక్కడో వెళుతుంది. అందుకోసము ఆ మనసు ద్వారా ఎప్పుడు ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం రామాయ నమః, కృష్ణాయ నమః, ఏదో ఆ భగవన్నామము గురుదేవులు ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ పరమాత్మ చింతన చేసుకుని మీ పనులు చేసుకోండి. మీ మనసు ప్రశాంతత ఉంటుంది. ఎక్కడెక్కడో మనసు వెళుతుంది కదా, అది ఊరుకోదు కదా. అలాంటప్పుడు ఆ మనసుకు మీరు అన్నం తింటే కడుపు నిండుతుంది, సహజం, ఆకలి తీరుతుంది, ప్రశాంతత ఉంటుంది. కానీ మనసు కూడా ఆకలి అయినప్పుడు దానికి అన్నం పెట్టాలి. అన్నం పెట్టకపోతే కడుపు ఆకలి అయిన వల్ల అది ఎట్టెట్నో చేస్తుంది. అందుకోసం మనసు కూడా ప్రశాంతత ఉండాలంటే ఆ మనసు యొక్క కడుపు నిండాలి. ఆ మనసు కడుపు నిండాలంటే మీరు ఆ మనసుకు భగవన్ నామామృతాన్ని దాని కడుపు నింపండి. భగవన్నామామృతాన్ని భగవద్ధ్యానం చేసుకుంటూ ఆ భగవంతుని యొక్క మత్స్యకూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య బుద్ధ కలిగి ఏవచ దశావతారాల్లో చెప్పినటువంటి ఆ దశావతారముల యందు ఆ భగవంతుని లీలలు మహిమలు ఆ భక్తులు రక్షించిన కథలన్నీ కూడా మననం చేసుకుంటూ ఆ భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఆ మనసు ఆ భగవన్నామామృతాన్ని భాగవతుల కథలు విని ఆ మనసు సంతోషంగా ఉంటుంది, దాని కడుపు నిండుతుంది, అది మీరు చెప్పినట్టు ఉంటుంది, ఆనందంగా ఉంటుంది కదా. అందుకోసము ఇప్పుడు ఏకాగ్రత ఎప్పుడు భగవన్నామ సంకీర్తనలో మీరు నిమగ్నమైనారో అదే నిజమైన ఏకాగ్రత. ఏకాగ్రత ఇంకొక ఉపమానం. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక భక్తుడు, స్వామి నాకు ఉపదేశం కావాలా అని ప్రశ్నించినాడు. సరేనైనా సమయం వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పినాడు.
సరే ఒకరోజు పాదాలపై గట్టిగా పట్టుకొని, స్వామి నాకు ఉపదేశం కావలసిందే, లేకపోతే నేను చేస్తానటని ఏడ్చినాడు. సరేనైనా కార్తీక పౌర్ణమి రోజు నీకు తప్పకుండా ఉపదేశం ఇస్తాను అని చెప్పినాడు. కార్తీక పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో స్నానానికి వెళ్ళినారు. గంగానదిలో స్నానం చేస్తున్నారు గురు శిష్యులు. ఆ శిష్యుడు ఉపదేశము కావాలి అన్న శిష్యుణ్ణి ఆ శిరస్సు పట్టుకొని నీటిలో ఎప్పుడైతే శిష్యుడు మునిగినాడో అట్నే ఆ శిరస్సు బట్టి భుజాల బట్టి గట్టి అమిది పట్టినాడు రామకృష్ణ పరమహంస. బయటికి లేవకుండా 1 గుట్టుకు 2 గుట్టుకు 3 గుట్టుకులు నీరు త్రాగినాడు. గురుదేవులు ఉపదేశం ఇచ్చి నన్ను భవసాగరమును దాటిస్తాడు, నన్ను తరింప చేస్తాడని నేను వస్తే నన్ను ఇప్పుడే ప్రాణం తీస్తట్టున్నాడు గురుదేవులు అనుకొని ఇంకా తల్లడిల్లుతున్నాడు. అంతే, ఇంకా కొంచెం అయితే ఇంకో గుట్టుక 2 గుట్టుకులు నీరు తాగి చనిపోతాడు అన్నప్పుడు చిన్నగా తీసినాడు రామకృష్ణ పరమహంస చేతులు. తీసి, గురుదేవా ఈ ఉపదేశం ఇస్తావా, భగవన్నామ సంకీర్తన చేస్తూ ఈ భవసాగర్ను దాటాలని నేను అనుకొని వస్తే నన్ను ఇప్పుడు నీటిలో జలసమా చేయాలనుకున్నావా గురుదేవ అన్నాడు. ఇది నీ ధర్మమేనా? సరేనైనా అక్కడ ధర్మము, ఆ ధర్మం అక్కడ వదులు. నిన్ను నీటిలో ముంచినప్పుడు నీకు ఎవరు జ్ఞాపకం వచ్చినారు అని అడిగినారు. నాకు ఎవరు జ్ఞాపకం రాలే. నీ భార్య జ్ఞాపకం వచ్చినారా, పిల్లలు జ్ఞాపకం వచ్చినారా, నీ బంధుజనులు కానీ పొలాలు పాస్తులు ఏమైనా జ్ఞాపకం వచ్చిందంటే ఏది జ్ఞాపకం రాలేదు గురుదేవ అన్నాడు. సరే నీకు ఏది జ్ఞాపకం వచ్చిందో చెప్పు అన్నాడు. నువ్వు ఎప్పుడు చేతులు తీస్తావా, ఊపిరి పీల్చుకోవాలా, అది తప్ప నాకు ఏ జ్ఞాపకం లేదు, ఏ దృష్టికి రాలేదు, ఏది జ్ఞాపకి రాలేదన్నాడు. ఏది జ్ఞాపకం రాలేదన్నాడు. అయినా నీకు ఉపదేశమైంది చాలు. ఎట్లయితే శ్వాస పీల్చుకోవాలా, ఎప్పుడు చేతులు తీస్తాడా, అది ఎట్టి ఏకాగ్రత కలిగిందో, ఈ భవసాగరమును మీరు దాటాలంటే సదా భగవద్ధ్యానంలోనే మీరు నిమగ్నులై ఉండాలి. ఇది ఏకాగ్రత. చూశారా? ఉపదేశం అంటే ఉపదేశమని కాదు, ఈ భవసాగరమును దాటడానికి భగవన్నామ సంకీర్తన ఎప్పుడు చేసుకుంటూ ఉండండి. ఏకాగ్రత అవసరం. ఎవ్వరు జ్ఞాపకం రాకూడదు. సర్వేశ్వరుడు తప్ప మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఇంకొవరు జ్ఞాపకం రాకూడదు. చూశారు రామకృష్ణ పరమహంస లోకానికి ఎట్టి సందేశాన్ని ఇచ్చినారో ఆ భక్తుని నిమిత్త మాత్రంగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశం. అందుకోసము ఏకాగ్రత అవసరం సుమా. అందుకోసం సమాధిలో ఉన్నప్పుడు కన్ను మూసుకొని సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం శిర సంప్రాక్ష నాసికాగ్రస్తం దిశశ్చ నవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారీ వ్రతే స్థిత మన సంచమ్యమచ్చిత్యో యుక్త శీత మత్పర. ఏకాంతవాసంలో కూర్చొని నాసికాగ్రం దృష్టి పెట్టుకొని సర్వేశ్వర ధ్యానం చేసుకుంటూ ఏకాంతవాసంలో ఉండండి. మరి ఏకాంతవాసంలో కూర్చుంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోండి. ఇంద్రియాలకు దాసులు కాకూడదు. బ్రహ్మచర్య దీక్ష పూనాలి. గురాస్తులైనటువంటి వాళ్ళు ఋతుకాల గమనం తప్ప ఇతర విషయంలో మొత్తం బ్రహ్మచర్య దీక్షల్లో ఉండాలని మలయాళ స్వామి వారు గురాస్తాశ్రమ ధర్మంలో తెలియచేసినాడు దేశానికి, లోకానికి. అట్టి వారలు వాళ్ళకు ఆసన సిద్ధి పొందుతారు. వాళ్ళు కూడా మనసు ప్రశాంతత ఉంటుంది. ఇంద్రియాల అదుపులో, ఇంద్రియాల వశలో ఉంచుకున్నటువంటి వారు శివస్వరూపులు అవుతారు. ఇంద్రియాలను వశంలో పెట్టుకుంటే శివస్వరూపులు అవుతారు. ఇంద్రియాలకు మీరు దాసులు అవుతారా, శవస్వరూపులు అయిపోతారు. శవం కదలలేని శవాలంతే, ఉండినా లాభం లేదు. అందుకోసము మీరు ఎప్పుడు కూడా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలా, భగవద్ధ్యానం చేసుకుంటుండాలా. మనసు మరి వశం కావటం లేదు, ఇటటు తిరుగుతుంది, దాని సాధ్యమా, అది వాయువు అంశ మనసు, అది సాధ్యమా జయించడానికి? ఆనాడు అర్జునుని కూడా ఈ ప్రశ్న వచ్చింది. చంచలం జిహి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, ఈ మనసు అతి చంచలమైనటువంటిది. వాయువు ఎలా తిరుగుతుందో, వాయువంశ కావున ఇది తిరుగుతూ ఉంటుంది. దీన్ని జయించటానికి సాధ్యమా కృష్ణ? ఏమైనా ఉపాయము ఉన్నదా అని ప్రశ్నించినాడు. చూశారా? అసంశయం మహాభావో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తుకాంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యముల వల్ల ఈ మనసును జయించవచ్చు అర్జున అని చెప్పినాడు. ఇది
చంచలం జి మనకృష్ణ ప్రమాది బలవదృఢం, మహాచంచలమైనటువంటిది, దృఢకరమైన, ప్రమాదకరమైనది, మహాబలవత్కరమైనటువంటి మనసును జయించాలంటే సాధ్యం కానటువంటిది. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ కృష్ణ ఇక్కడ చంచలం జి మనకృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఈ వాయువు అంశ కావున వాయువుని బంధించడానికి సాధ్యం కాదు. వాయువుని ఎవరైనా బంధించగలుగుతారా? ఎక్కడ చూడు, అంతటా ఉన్నది. దాన్ని బంధించలేరు. వాయువును బంధించడానికి సాధ్యం కాదు సుమ. వాయువును బంధించటానికి ఎట్లా సాధ్యం కాదో మనసు కూడా దానికి ఒక రూపం లేదు, కానీ దాన్ని బంధించడానికి ఏమైనా ఉపాయం ఉన్నదా అని ప్రశ్నించినాడు. చూశారా? మరి వాయువుని ఈనాడు బంధిస్తున్నారు, యంత్రముల ద్వారా బంధిస్తున్నారు వాయువుని ఈనాడు. గాలి ఫ్యాను పెడుతున్నారు, దాన్ని బంధించేసి ఒక సిలిండర్లో నింపి టైర్ల ద్వారా పంపుతున్నారు. వాహనాలు నడుస్తున్నాయా లేవా? వాయువుని బంధిస్తున్నారు. నీకు అవుపడతలేదు. ఇప్పుడు ఆ వాయువుని, గాలిని అవుపడనప్పటికైనా దాన్ని బంధిస్తున్నారు. చక్రముల ద్వారా, చక్రములలో టైర్లలో నింపేసి వాహనాలు ఏనాడు పరిగెత్తుతున్నాయి కదా, దాన్ని ఉపయోగపడుతుంది కదా. అట్నే మనసు అవుపడనప్పటికైనా బంధించే శక్తి ఉంది. దానికి ఒక ఉపాయం చెప్పినాడు కృష్ణ పరమాత్మ. అసంశయం మహాబాహో అర్జున, నీవు చెప్పిన మాట సత్యం. దాన్ని బంధించడానికి సాధ్యం కానటువంటి మహాపరాక్రమమైన బలత్కరమైనటువంటిది. అయినప్పటికైనా అభ్యాస వైరాగ్యముల ద్వారా దాన్ని జయించవచ్చును అర్జున అని చెప్పినాడు. అభ్యాసము, వైరాగ్యం. అభ్యాసం ఉండాల, వైరాగ్యం ఉంటే తప్పకుండా మనసును బంధించవచ్చును. దాన్ని ఆడుకోవచ్చు. దాన్ని ఎట్లయినా సరే దాన్ని ఉపయోగించు, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. గాలిని ఎట్లంటే ఆడుకుంటున్నారు కదా, ఆ విధంగా అభ్యాస వైరాగ్యము. అభ్యాసం 4 గంటలకు లేండి, స్నానాలు చేసుకోండి, గోరువిచ్చిన మంత్రజపాన్ని జపం చేసుకోండి, ప్రాణాయామ యోగాభ్యాసాలు చేసుకోండి. దానివల్ల అభ్యాసం చేసుకుంటూ వైరాగ్యము, ధర్మ మార్గంలో పయనించండి. జూదము, పానము, వ్యభిచారము, జీవహింసలు మానుకోండి. సత్యము, దయా, తపస్సు, దాన మార్గంలో పయనించండి. ధర్మ మార్గంలో పయనిస్తూ దైవచింతన చేస్తూ జీవితాన్ని గడుపుకోండి. కామదాసులు కాకండి, రామదాసులై విహరించండి. కామబంధనమే వేదం నాణ్యదస్తీయ బంధనం, కామబంధన ముక్తో హీనేహ భూయోపి జాయతి. వేదవ్యాస భగవానుల వారు చెప్పిన, వేదవ్యాస మహర్షుల వారు భారతంలో శిష్యుడు ప్రశ్నించినాడు, గురుదేవ, మీరు మహాభారతము 1,00,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహాభారతం ఎన్నో మీరు చెప్పినారు, అవన్నీ ఆచరించాలంటే సాధ్యం కాదు గురుదేవ. 4 వేదాలు చదవాలంటే కష్టము. 4 వేదముల యొక్క సారాంశాన్ని మాకు పిండి ఒక్క శ్లోకంలో చెప్పండి. ఏ వ్రతం ఉన్నదో ఆ వ్రతాన్ని మాకు చెప్పండి. ఏ వ్రతాన్ని పాటిస్తే మోక్షం వస్తుందో, ఏ వ్రతాన్ని పాటిస్తే 4 వేదాలు చదివిన పుణ్యము ప్రాప్తిస్తుందో, ఏ వ్రతాన్ని పాటిస్తే భవసాగరమును దాటుతారో, ఏ వ్రతాన్ని పాటిస్తే మోక్షం సిద్ధిస్తుందో అట్టి వ్రతాన్ని మాకు చెప్పండి గురుదేవా అని వేదవ్యాస మహర్షుల వారిని వేడుకున్నారు శిష్య సమూహం అంతా. అప్పుడు నాయనలారా, కామబంధనమే వేదం నాణ్యదస్తీయ బంధనం. కామబంధనంలో నుండి మీరు విముక్తులైతిరా, మీరు ఏ బంధాలే ఉండవు ఈ సృష్టిలో. మీకు అన్ని స్వేచ్ఛ ఉంటుంది. ఏ దారులకు కంపలేస్తే కదా రథాలు పరిగెత్తలేవు, గొయ్యలు తీస్తే కదా వాహనాలు అక్కడ నిలిచిపోతున్నాయి. అట్నే కామబంధనం నుండి విముక్తులైనటువంటి వారికి సృష్టిలో మీకు బంధాలే ఉండయి. కామబంధన ముక్తోహి, కామబంధనము నుండి మీరు విముక్తులైతిరా, ముక్తోహి, మీరు ముక్తాత్తులైపోతారు. కామబంధనమే వేదం నాణ్యదస్తేయ బంధనం, కామబంధన ముక్తోహి నేయ భూయోపి జాయతే. కామబంధనం నుండి విముక్తులైనటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు పుట్టరు, వాళ్ళు ముక్తాత్తులైపోతారు. చూశారా, వేదవ్యాస భగవానుల వారు ఎంత చక్కగా ఉపదేశం చేసినారో. ఆ వివాహాలు చేసుకోండి. వివాహాలు చేసుకుంది భోగాలు అనుభవించటానికి కాదు, మీ వంశోద్ధారకుడు ఒక కుమారుడు పుట్టి మీ వంశాన్ని ఉద్ధరించడానికి చేసుకున్నారు. అంతవరకు కొడుకు పుట్టగానే
మీరే తల్లి గర్భంలో ప్రవేశించి మీరు కుమారుని రూపంలో భావ్య ప్రపంచానికి వచ్చిన తల్లి, అప్పుడు భార్య తల్లి అవుతుంది. భర్తను తండ్రిగా చూసుకుంటూ భార్యను తల్లిగా చూసుకుంటూ బ్రహ్మచర్య దీక్ష పోని పరమాత్మ చింతన చేసుకుంటూ ముక్తాత్ములు కావాలి. అది గృహస్థాశ్రమం. ఒక గృహస్థాశ్రమంలో వంశోద్ధారకుడు ఉండాలా, వంశము అంతరించకూడదనే భావన చేత గృహస్థాశ్రమాన్ని స్వీకరించినారే కానీ భోగాలు అనుభవించడానికి కాదు గృహస్థాశ్రమం. అందుకోసము లేదా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అట్టి వ్రతాన్ని ఋతుకాల గమనం కలిగైనా అట్టి భగవచ్చింతన చేసుకుంటూ శనై రూపరమేరు చిన్న చిన్నగా ఆహార పానీయాల ద్వారా చిన్నగా సాధన ద్వారా ఇంద్రియాలు జయించి బ్రహ్మచర్య సిద్ధి పొందవచ్చు. అట్టి బ్రహ్మచర్య సిద్ధి వల్ల జీవుడు ముక్తాత్ముడు అవుతాడు. సుమ శనై రూపరమేతు చిన్నగా సాధన చేయాలని చెప్పి శాస్త్రాలు చెప్పినాయి. అందుకోసము ఇక్కడ మీరు వైరాగ్యం కలిగి ఉండాలా. అట్టి వైరాగ్యం కలిగినటువంటి వారికే ఈ మనసు వశమవుతుంది. అభ్యాస వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యము. మీరు 4 గంటలకు మీరు నిద్రకు స్వస్తి చెప్పండి అంటే 4 గంటల వరకు 4 గంటలకు లేండి. 3:30 నుంచి 3 గంటల నుంచి లేదా 3:30 నుంచి 9:30, 3 నుంచి 9 వరకు లేదా 3:30 నుంచి 9:30 వరకు బ్రహ్మ ముహూర్తమని శాస్త్రాలు పురాణాలు చెప్పబడ్డాయి. అంటే సూర్యోదయం లోపల ఇది 3 భాగాలుగా చేసుకోవాలి. 3 నుంచి 6 వరకు అది ఉత్తమ గడియలు. 6 నుంచి 6 నుంచి ఎప్పుడైతే మీరు 3-6 వరకు ఎప్పుడైతే మీరు భగవద్ ధ్యానం చేసుకుంటున్నారో అది ఉత్తమ స్థితిని పొందుతారు. ఆ తర్వాత మీరు అదంతా ఫలించదు. ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలంలో ప్రథమంలో మీరు పంట వేసినప్పుడు వర్షకాలంలోనే మీరు ముందుగానే వర్షం రాకముందుకే మంచిగా దున్ని వర్షం రాగానే విత్తనాలు వేసి పెడితే తప్పకుండా పంట వస్తుందని ఎవరైనా చెప్పగలుగుతారు. కానీ ఆ వర్షాకాలం పోయిన తర్వాత చిన్నగా మీరు ఎంత దున్ని ఎంత పంట వేసినా మొలకలు వస్తే రావచ్చు. అప్పుడప్పుడు చిన్నగా ఆఖరిలో వర్షాలు పడతాయి. కానీ ఆ పంట వస్తుందో రాదో చెప్పడానికి వీలు లేదు. అందుకోసం మీరు జీవితాన్ని వ్యర్థం చేయకుండా శక్తి ఉన్నప్పుడే మీకు అన్ని అనుకూలం ఉన్నప్పుడే ఆ భగవత్ ప్రార్థన చేసుకుంటూ వైరాగ్యాన్ని పోని ఇంద్రియాలకు దాసులు కాకుండా అభ్యాసము 4 గంటలకు వేసుకుంటూ ముందు అవసరం. వైరాగ్యము ఇక్కడ ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నప్పుడు ఆసన సిద్ధి పొందుతారు. భగవత్ ప్రార్థన భగవంతుని కరుణా కటాక్షాన్ని మీరు పొందుతారు. ఇక్కడ అభ్యాస వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యము అనగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటున్నావు అది మంచిది. కానీ ప్రకృతి ప్రపంచం పైన వస్తుజాలముల యందు కూడా వైరాగ్యం కలిగి ఉండాలి. ఇది కావాలా అది కావాలా ఇది కావాలని భావ్య ప్రపంచమైన ఎన్నెన్నో మాయం ఏ విధంగా వస్తుందో తెలియదు సుమా. మీరు ఏదేదో కోరికలు కోరుకుంటున్నారు. చాలా ఆ కోరికలు మంచివే, తినటానికి ఉండటానికి కట్టడానికి అంతవరకు మీరు కోరికలు కోరుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైన కోరికలు ఏముంటాయో అది మాయా కల్పితమైనటువంటి మాయా ప్రభావం సుమ. ఆ కోరికలకు దాసులు కాకూడదు. అందుకోసము ఇక్కడ కోరికలు మాయ అనగా కామం అనగా కోరిక. ఇంతకుముందు పూర్వగూఢంగా ఉపన్యాసాలు మనం చెప్పుకున్నాం. కోరికలు అనగా కామం అనగా కోరికలు సంస్కృత పదం. కోరికలకు దాసులు కాకూడదు. కోరికలకు దాసులు కాకుండా ఉండడమే వైరాగ్యం. భావ్య ప్రపంచ సంపదలు ₹1 ఇంకా కావాలా భావ్య ప్రపంచ వస్తువులు ఇంకా సమకూర్చుకోవాలి ఇంకా కావాలని కోట్లు సంపాదించాలా. తినటానికి ఉండటానికి కట్టడానికి మీరు సంపాదించుకోండి. ఇది తప్ప ఇంకా కావాలని మీరు ఆకాశంలో మేడలు కడుతూ రకరకాల మీరు ఎప్పుడు పోయినా అది కోరికలు అవుతుంది. అతి సర్వత్రా వర్జయేత్. అతి అనే కోరికలు సర్వత్రా వర్జించాలి. పూర్వకాలంలో ఒక ఆయన చెరుకు తోట వేసినాడు. ఒక కర్షకుల వారు రైతు. ఆ తోట బాగా పండు బారింది. ఇంకా కొయ్యాలనుకున్నాడు. ఒక ఏనుగు వచ్చింది. దేవాసురుల యుద్ధం జరిగింది. ఆ దేవాసురుల యుద్ధంలో ఆ దేవతలు గెలిచినారు. ఆ ఇంద్రుని యొక్క పట్టపు ఏనుగైనటువంటి ఐరావతము ఎంతోమంది అసులు
ఓడగొట్టింది. అంతనే ఎంతోమంది అసురులను జయించి ఎంతోమంది ప్రాణాలు తీసింది, ఎంతో విజయాన్ని పొందింపజేసింది దేవతలకు, ఇంద్రునికి. అప్పుడు ఐరావతం ఏనుగు ఆ యుద్ధం చేసి కొంచెం అలసి ఉంది కావున ఆహారంపై బాగా కావాలా అని భూలోకం వైపు చూడగానే ఈ రైతు పొలం ఆగుపడింది. అక్కడ పండుబారింది, చెరుకు గడలు బాగున్నాయని చెప్పి ఆ ఈ ముల్లోకాలను పాలిస్తున్నటువంటి ఇంద్రుని యొక్క పట్టపు ఏనుగు, దానికి ఇక కొదవే ఉన్నది, నేరుగా భూలోకానికి ఆ రోజు పున్నము రోజున మంచి ప్రశాంతంగా వెన్నెలుంది, రాత్రిపూట వచ్చేసింది. చెరుకు గడలు బాగా తిన్నది, వెళ్ళిపోయింది. మరో రోజు రైతు వచ్చినాడు. పొలంలో ఏనుగు అడుగులు ఉన్నాయి కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చిందా అడుగులు లేవు. చుట్టూ తిరిగినాడు, ప్రదక్షిణం చేసినాడు పొలం చుట్టూ, ఎక్కడ అడుగులు అగుపడలేదు. ఇది ఎక్కడి నుంచి రాలేదు, పొలంలో అడుగులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఆ రోజు కాపల ఉన్నాడు. కొంచెం పౌర్ణమి, కొంచెం మరో రోజు కొంచెం వెన్నెలు ఉంది కావున గగనతలం నుంచి తెల్లటి ఏనుగు వస్తుంది. క్షీరసాగర మథనం చేసినప్పుడు, పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చేశ్రవము, ఐరావతం ఉన్నాగో 14 వస్తువులు పుట్టినాయి. అవి ఇప్పుడు ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడగండి, ఇప్పుడు సమయం ఉండదు కావున. అప్పుడు ఆ క్షీరసాగర మథనంలో జన్మించింది కావున తెల్లటి ఏనుగు కావున గగనతలం నుంచి వస్తుంది. చూసినాడు, ఓహో ఈ దేవత ఏనుగు ఏమనొద్దు, ఏమంటే చంపుతుంది అనుకున్నాడు. అక్కడ కూర్చొని అన్నీ చూస్తున్నాడు. ఆ చెరుకు గొడలన్నీ బాగా తిన్నది, మళ్ళీ పోతుంది. ఈ దేవత ఏనుగు కావున ఇది ఏమనలేదు, నా వస్తువు తిన్నది, నాకు ఏమైనా సరే ఇది స్వర్గంలోకి నుంచి వస్తుంది, ఇంద్రుడు ఎక్కి తిరిగే ఏనుగు కావున ఏమైనా నేను కూడా స్వర్గాన్ని చూతాము, మళ్ళీ వచ్చే ముందు మళ్ళీ రేపు ఎట్లా వస్తుంది, దీంతో ఎమ్మడి రావచ్చు అనుకొని అది పైకి పోతున్నాడు. టక్కన పరిగెత్తినాడు, స్పీడ్గా పరిగెత్తి దాన్ని తోక పట్టుకున్నాడు. అది ఏమండి పాపము, ఈ రైతు యొక్క తోటను తిన్నాను కదా, దీనికి సహా ఇంద్ర పదవిని, ఇంద్రలోకాన్ని దర్శనం చేయించుదామని అట్నే తోక దులపలేదు, గమ్మునుంది. అది నేరుగా వెళ్ళిపోయింది. స్వర్గంలో పోయి చూసినాడు. ఇక్కడ ఏ విధంగా రాళ్ళు ఉన్నాయో స్వర్ణమయమైనటువంటిది ఆ ఇంద్రలోకం అంతా బంగారమయం. ఎక్కడ వచ్చిన కొండలు రాళ్ళంతా స్వర్ణమయం. అక్కడ ఒక్కొక్క తులం ఇన్ని వేలు ఉంటుంది కదా, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఏవైనా సరే అని అక్కడ అక్కడ పరిచినాడు తువాల. ఆ టువాల్ అన్ని రాళ్ళన్నీ ఏరుకున్నాడు, మూట కట్టుకొని ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ ఏనుగు పోతుంది కదా, అయ్యో భూలోకంలో నుంచి ఈ మర్త్యలోకం నుంచి మానవుని తీసుకొచ్చినాడు స్వర్గలోకానికి, మళ్ళీ ఆ లోకంలో దింపుదామని చెప్పి అక్కడికి వచ్చింది. వస్తుంటే చిన్నగా దాన్ని తోక పట్టుకున్నాడు, ఆ భుజాలను పైన వేసుకున్నాడు. నేరుగా ఆ బంగారు రాళ్ళని ఏరుకొని ఆ శాలలో కట్టుకున్నాడు కావున నేరుగా దాన్ని తోక పట్టుకొని భూలోకానికి వచ్చినాడు. ఇంటికి వచ్చేసినాడు, భార్యకి ఇచ్చినాడు. ఈ విషయం అంతా అడిగింది, తెలుసుకుంది. ఒక్క రోజులో కోట్లకు పడిగెత్తినారు వాళ్ళు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నువ్వు చెప్తే ప్రమాదం వస్తుందని ముందు చెప్పినాడు పతిదేవుడు సతీమణికి. సరే ఎవరికి చెప్పనులే అని ఆమె కూడా చెప్పింది. అమ్మల నోట్లో మాట దాగొద్దు, చెప్పొద్దు అక్క అంటే ఈ మాట చెప్పొద్దు అన్నారు అక్క అని చెప్తారు వాళ్ళు. ధర్మరాజుల వారు శపించినాడు. కుంతీదేవి కర్ణుడు నా పెద్ద కుమారుడని చెప్పలేదు. ఆమె చెప్పనందువల్ల రణరంగంలో అర్జునుడు వధించినాడు కర్ణుడిని. తర్వాత ఏడిసింది, అమ్మా కర్ణుడు మా అన్నాన్ని నువ్వు చెప్పినుంటే ఈ యుద్ధమంతా విరమించే వాళ్ళం కదా, ఈ పాపభూయిష్టమైన ఈ నెత్తురుకూరు మాకెందుకమ్మా, ఎందుకు ఈ పాప పని చేసినావు, ఎందుకు మాకు అన్నాన్ని చెప్పినుంటే మేము ఈ పాప పని చేసేవాళ్ళం కాం కదా, అన్నాన్ని చెప్పకపోవడమే నువ్వు చేసిన పాపం, అందుకోసము నువ్వు మాట దాచినావు కావున స్త్రీల యొక్క నోట్లో మాట దాగకుండునుగాకని శపించినాడు. స్త్రీలోకం అంతటికి అమ్మలకు అందరికి చెందింది ఆ వరం, ఆ శాపన అందరికీ. ఎప్పుడు అమ్మలకు ఏమన్నా లోగుట్టు దాచుకొని చెప్పొద్దని చెప్పినామనుకో, నీ నోరు దాటిందనుకో, వాళ్ళ నోట్లోకి పోయిందనుకో, వాళ్ళ హృదయంలోకి ఇల్లు దాటుతుంది, ఇల్లులోకి పోతే ఊరు దాటుతుంది, పొలిమేరలు దాటుతుంది, దేశాన్ని దాటుతుంది. అది ఊరుకోదు.
అందుకోసమే వెంటనే చెప్పొద్దు అని చెప్పగానే ఆమె ఏం చేసింది, బంగారం తీసుకుపోయింది, అంత అంగాల్లో ఇచ్చేసింది, ఆభరణాలు అప్పుడే తెచ్చుకుంది. పోతే పని చాలు ఉంది, మళ్ళీ రేపు పోతాడు నా పతిదేవుడు, ఏం మళ్ళీ తెస్తాడు అనుకుంది. అన్ని అంగాల్లో ఇచ్చేసింది ఆ బంగారం, దానికి విలువైన నాగలు తెచ్చుకుంది, అంత ఆభరణాలు వాళ్ళ నుండి వేసుకొని ఉంటే వాళ్ళ తమ్ముడు వచ్చినాడు. అప్పుడు తమ్ముడు అంటే చాలా ప్రేమ ఆమెకు. అక్కగారు, ఇన్ని ఆభరణాలు ఎలా వచ్చినాయి నీకు? ఇంతలోనే నేను నిన్ననే వచ్చిపోయినా మళ్ళీ ఈరోజు వచ్చినాను ఏదో పని మీద, ఇంతలోనే నీకు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అని అడిగినాడు. నువ్వు నా పైన ఒట్టు చెప్పవలసిందని ఏదేదో నటించినాడు తమ్ముడు. సరే, అప్పుడు చిన్నగా మీ బావ చెప్పొద్దు అన్నాడు తమ్ముడు, నేను చెప్పుతున్నా ఎవరితో చెప్పొద్దని చిన్నగా చెప్పేసేసింది. సరే, మీ బావ ఎట్లా పోతాడు కదా రేపు, నువ్వు కూడా కోటీశ్వరం అవుతావు, నువ్వు కూడా చిన్నగా వెళ్ళు తమ్ముడు అని చెప్పేసింది. అక్కడ బావగారు ఒక్క చెట్టు గుండెలో కూర్చొని మంచిగా ఉన్నప్పుడు ఈ బావమరిది పోయి దూరంలో తెలియకుండా కూర్చున్నాడు. ఆ ఏనుగు వచ్చేసింది. ఆ బావమరిది తన భార్య చెప్పుకుంటే ఆ భార్య తన తమ్మునికి అండలకు చెప్పుకుంది. వాళ్ళు ఇంకొకరికి చెప్పుకున్నారు. ఎందుకంటే ఇక్కడ దురాశ కదా, ఇక డబ్బు ఒక్క రోజులో స్వర్గలోకం పోవచ్చు, ఎన్నైనా తెచ్చుకోవచ్చు, ఒక్క రోజులో కోటీశ్వరులు అమ్ముతాం, ఇంత శ్రమలు ఎంత అందరు అనుకున్నారు. అక్కడ ఒక్కరికొకరికి తెలియకుండా అక్కడక్కడ కూర్చొని ఉన్నారు అందరూ. సరే, ఏనుగు వచ్చేసింది, కడుపు నిండా ఆ చెరుకు గడలు తినింది. ఈ తోట యజమాని అది వెళుతుంటే తోక పట్టుకున్నాడు. అకస్మాత్తుగా వచ్చేసి ఈ బావమరిది తన బావ కాలు పట్టుకున్నాడు. ఆ బావమరిది యొక్క బావమరిది వచ్చి ఆయన కాలు పట్టుకున్నాడు. ఆయన బావమరిది వచ్చి ఆయన కాలు పట్టుకున్నారు. టకాటక ఆకాశంలో ఆ ఏనుగు పోతుంటే అందరూ గొలుసు మాదిరిగా తయారైనారు. అందరూ ఒకరి కాలు ఒకరు పట్టుకున్నారు, పోతూ ఉన్నారు. ఆ ఏనుగు అనుకుంది, పాపం వీళ్ళు డబ్బు పైన కదా ఇలా తోటనంతా తిన్నాను, సరే స్వర్గానికి వస్తున్నారు, రాళ్ళు ఏరుకొచ్చుకోండి అని ఏమనలేదు. ఏనుగు పోతూ ఉన్నది. ఇంకా కొంచెం దగ్గరికి ఇంకొక నిమిషం 2 నిమిషాలు అయితే స్వర్గానికి వెళ్ళిపోతారు. అక్కడుండి ఈ బావ కాలు పట్టుకున్నాడుగా ప్రథమంలో, బావని అడిగినాడు, బావగారు స్వర్గంలో ఎంతెంతలా ఉంటాయి, ఎట్టెట్టుంది ఆ స్వర్గం వర్ణ చెప్పు అన్నాడు. ఎంతెంతలా ఉంటాయి బంగారు రాళ్ళు అని అడిగినాడు. ఈయన డబ్బుమయంలో బంగారమయంలో ఉంటే ఇంతింతలా ఉంటావోయే అని చెప్పినాడు. ఆ తోక వదిలేసేసి ఇంతింతలా ఉంటాయని చెప్పినాడు. భ్రమ వల్ల ఆ డబ్బు దృష్టిలో ఉండి పట్టుకున్న తోకను వదిలేసింది మర్చిపోయినాడు. తాను ఎప్పుడు వదిలిన అందరూ కూడా కింద వచ్చి పడిపోయినారు, కాళ్ళు చేతులు నడుములేవి. చూశారా, దురాశ దుఃఖమునకు చేటు. అందుకోసం వైరాగ్యం ఉండాలి. ఉన్నదాంతో తృప్తి పడండి, లేనిది ఆశించకండి, శ్రమించండి. దైవాన్ని ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేస్తూ ధర్మ మార్గంలో పయనిస్తూ చేయండి, పనులు చేసుకోండి. ఆ ధర్మ మార్గంలో మీరు ఆర్జించిన కష్టపడిన సొమ్ము అది ఎవ్వరు పోడగొట్టలేరు. అది చింత చెట్టు, మామిడి చెట్టు అప్పుడే అది కాయలు పెట్టగానే చింత చెట్టు, మామిడి చెట్టు, పనస చెట్టు మీకు వెంటనే పండ్లు ఇవ్వదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీరు ధర్మ మార్గంలో పయనిస్తూ మీరు ఆర్జించిన సొమ్ము అప్పుడే మీకు సిద్ధించకున్నా కాలక్రమేణా సిద్ధిస్తూ ఆ చింత చెట్టు, మామిడి చెట్టు, పనస చెట్టు నాకు తరతరాల వరకు ఫలాదులను ఇచ్చినట్టుగా ధర్మ మార్గంలో పయనిస్తూ ఆర్జించినటువంటి సంపద తరతరాల వరకు మీకు నిలుస్తుంది. పిల్లలకు, పాపలకు తరతరాలు. అధర్మ మార్గంలో పోయి మీరు సంపాదించిన సంపదలన్నీ కూడా జొన్న, వరి, సజ్జ వేసినారనుకో 4 నెలల్లో అప్పుడే పెరుగుతుంది, అప్పుడే కుళ్ళిపోతుంది. అది అధర్మ మార్గంలో సంపాదించిన సంపదలు అన్నీ కూడా కొన్ని రోజులు మిమ్మల్ని మురిపిస్తాయి, త్వరలోనే మిమ్మల్ని ఏడిపిస్తాయి, అవి అన్నీ నశిస్తాయి. చూశారా? అందుకోసము కష్టపడి ధర్మ మార్గంలో పయనిస్తూ ఆ ధర్మ మార్గంలో సంపాదించిన సంపదతో తిన్నది అంబలైనా సరే అది అమృతంతో సమానము. అధర్మ మార్గంలో మీరు పోతూ అధర్మ మార్గ రూపేణ సంపాదించిన సంపద అది మీకు అమృతమైన అది విషంతో సమానం. మీరు ధర్మ మార్గంలో ఆర్జించిన సంపద మీరు తింటే అది అంబలైనా సరే అమృతంతో సమానం.
కానీ అధర్మ మార్గంలో అధర్మ మార్గంలో సంపాదిస్తూ మీరు వెళుతూ అది సంపద షడ్రసోపేతమైన ఆహారాలైనా అది విషంతో సమానం అన్నారు మలయాళ స్వాముల వారు. అందుకోసము మీరు ధర్మాన్ని అనుసరించండి, దైవ చింతన చేసుకుంటూ వెళ్ళండి, ఇంద్రులను అదుపులో పెట్టుకోండి. కోరికలకు దాసుడు కావడమే వైరాగ్యానికి స్వస్తి చెప్పినట్టు, కోరికలను జయించడమే వైరాగ్యం కలిగినట్టు. అందుకోసము ఇక్కడ కోరికలను జయించాలా, ఇంద్రియాలను జయించాలా, ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల మనసును ఇంద్రియాలను జయించి సమాధిని పొందాలి, బ్రహ్మానుభూతిని బ్రహ్మానందాన్ని పొందాలి. అట్టి పొందటానికే ఇట్టి మానవ జన్మను మనము బాధ్యత తీసుకున్నాము. కానీ మీరు కొంచెం అశ్రద్ధ చేస్తారా, ఇది త్రుటిలో వెళుతుంది. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగృత అని చెప్పినారు మన మహర్షులు మహాత్ములందరూ. ఇది క్షణమైన జీవితం, క్షణమైన విత్తము. ఈ క్షణమైనటువంటి నీటి బుడగలాంటిది ఎప్పుడు పోతుందో తెలియదు సుమ. అందుకోసము కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఇక్కడ అభ్యాస వైరాగ్యముల ద్వారా మనసును జయించవచ్చును. 4 గంటలు లేచి స్నానాలు చేసుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి ధూపదీప నైవేద్యాలు ఆ భగవంతుని ఇచ్చుకొని జపధ్యాన పారాయణలు చేసుకోండి, సత్కర్మానిష్టాగరిష్ఠులై విహరించండి, ఇంద్రులను అదుపులో పెట్టుకొని వైరాగ్యం కలిగినటువంటి దివ్య పురుషులు పొందుతున్నటువంటి ఆనందం ఇంతంత కాదు సుమా. ఇంద్రులను అదుపులో పెట్టుకుంటే ఏమొస్తుంది స్వామి, బ్రహ్మచర్యం వ్రతాన్ని పోని ఇంద్రులను అదుపులో పెట్టుకుంటే ఏమొస్తుంది అని మీరు ప్రశ్న రావచ్చు. ఏమొస్తుందా? నసుకం సురేంద్రస్య నసుకం చక్రవర్తిన యత్సుఖం వీతరాగస్య మునేరేకాంతవాసిన బ్రహ్మణో న సుఖం నంశ్యాత్ పుంసకామ వివర్జనాతు. ఈ నరేంద్రుడు ఈ భూమండలాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్రుడు పొందలేనటువంటి ఆనందము, ఈ ముల్లోకాలను పాలిస్తున్నటువంటి సురేంద్రుడు ఇంద్రుడు పొందలేనటువంటి ఆనందము, ఈ ముల్లోకాలను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడు పొందలేనటువంటి ఆనందము ఇంద్రియాలు జయించినటువంటి వారు వైరాగ్యం కలిగిన పుణ్యపురుషులు పొందగలుగుతారు. వైరాగ్యం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకోసమే అభ్యాస వైరాగ్యముల ద్వారా మనసును జయించవచ్చు, అది సాధ్యమవుతుంది. బ్రహ్మదేవుడు సహస్రయుగ పర్యంతం తేహోరాత్రో విదోజన అని భగవద్గీతలో 8వ అధ్యాయంలో మీరు చదువుకోండి. 1000 మహాయుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము కలిసి ఇది మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 యుగాలైతే ఒక పగలు, 1000 మహాయుగాలైతే ఒక రాత్రి, ఇట్లా 2000 మహాయుగాలు అయితే బ్రహ్మదేవునికి ఒక రోజు. ఇలాంటి 100 సంవత్సరాలు అయితే ఆ బ్రహ్మదేవునికి పూర్తవుతుంది, వయసు పూర్తయిపోతుంది. అందుకోసము ఈ సృష్టి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకోసము 1000 మహాయుగాలు రాత్రి పగళ్ళు అయినప్పుడు అలాంటివి ఎన్ని వేల లక్షల ఎన్ని యుగాలైతే ఒక బ్రహ్మదేవునికి ఒక 100 సంవత్సరాలు కావాలి చూశారా. అందుకోసం ఆ బ్రహ్మదేవుడు ఆనంద పారవేశ్యంలో 1000 మహాయుగాలు ఒక పగలు, 1000 మహాయుగాలు ఒక రాత్రి కదా, నాకు ఆయుష్ ఎంత గొప్పదని చెప్పి అంశవాహన రూఢుండై గగనతనంలో విహరిస్తూ ఉన్నాడు ఆనంద పారవేశ్యంలో. ఒక బ్రహ్మచారి కౌపీనధారి కౌపీనవంత ఖలు భాగ్యవంత. జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తున్నారు, ఎవరయ్యా ఈ సృష్టిలో భాగ్యవంతులంటే కౌపీనధారి అయినటువంటి వాళ్ళు మహాత్ములు. కౌపీనం అంటే ఒక బెత్తెడు బట్టను కట్టుకొని విహరించిన వాళ్ళని కాదు. కౌపీనవంత కలుభాగ్యవంత మనసా కర్మనావాచ త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని ఎవరు పాటిస్తారో వారు కౌపీన శుద్ధి కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. అక్కడ కౌపీనవంత కలుభాగ్యవంత, అట్టి బ్రహ్మచర్య దీక్ష పూనినటువంటి వాళ్ళు కౌపీనవంత కలుభాగ్యవంత అని దీని అర్థం మలయాళ స్వాముల వారు విహరించినారు. పురాణాల్లో శాస్త్రాలు ఇవే చెప్పబడినాయి. అందుకోసము అట్టి బ్రహ్మచర్య దీక్ష పూని అట్టి కౌపీనధారి అయి అక్కడ జపధ్యానాలు చేసుకుంటూ అక్కడ ఒక మూట పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఒక బ్రహ్మచారి, ఒక సర్వసంగ పరిత్యాగి, ఒక మహాత్ముల వారు, ఒక మహాత్ముడు. అప్పుడు గగన విహారంగా అంశవాహనారు నుండి గగనతలంలో విహారం చేస్తూ నా ఆశి ఎంత గొప్పదా అని ఆనంద పారవశ్యంలో తిరుగుతుంటే ఇక్కడ ఒక బ్రహ్మచారిని చూసినాడు ఈ భూలోకం వైపు.
ఆ చూసేసరికల్లా ఒక మూట కట్టుకొని ఆ జపధ్యానాలు సమాధిలో కూర్చొని ఉన్నాడు. అక్కడికి వచ్చి ఉన్నాడు. నైనా నీ వైరాగ్యం చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకు. బ్రహ్మచర్య దీక్షలో ఉన్నావు, నిరాడంబర జీవి, కౌపిన ధారివై ఉన్నావు, చాలా ఏం చూస్తే నువ్వు ఆనందంగా ఉన్నావు, ఏది నీకు అన్నీ వదిలేసినవాని, నాకు సంతోషం, నేను చూస్తే నాకు ఆనందంగా ఉంది. కానీ సర్వసంగ పరిత్యాగి మంచిదే, కానీ పక్కలో ఒక మూట పెట్టుకొని ఉన్నావు, ఏంది నాయనా అని అడిగినాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవ, నేను ఎందుకంటే భగవద్గీత విభూతి యోగంలో నా భక్తులైన వాళ్ళు నశించరు సుమా, యుగాలు యుగాలు ప్రళయాలు పొందినా నా భక్తుడు ప్రళయాన్ని పొందడని భగవద్గీతలో చెప్పినాడు. అందుకని యోగశక్తి వల్ల ప్రళయాలను కూడా, ఈ ప్రళయాలు కలిగిన యోగశక్తి వల్ల శరీరాన్ని ఉంచుకుంటారు భక్తులు, మహర్షులు. ఈ పంచభూతాల ప్రళయాన్ని పొందిన యోగశక్తి వల్ల ఉంటారు. అట్టి శక్తి శాస్త్రాల్లో పురాణాలు చెప్పబడిన విషయం ఇది. అందుకోసము ఈ బ్రహ్మచారి ఆ బ్రహ్మదేవుడినైనా నీకు మంచి వైరాగ్యం ఉంది, బాగానే ఉంది, కానీ ఎందుకు ఈ మూట పెట్టుకొని ఉన్నావు అని అడిగినాడు. బ్రహ్మదేవ, నేను అప్పుడప్పుడు యోగశక్తి వల్ల శరీరాన్ని నేను నశింప చేసుకుంటున్నాను. ఎన్నో ప్రళయాలు కలుగుతున్నాయి, బ్రహ్మ ప్రళయాలు. ఒక్కొక్క బ్రహ్మ ఎందుకంటే ఇట్లీ 100 సంవత్సరాలు పూర్తయితే బ్రహ్మదేవునికి ఒక ఆయుష్ పూర్తి అవుందని చెప్పుకున్నాం కదా. ఇట్లా ఈ బ్రహ్మ ప్రళయం అంటారు. ఇట్లా ఒక బ్రహ్మ ప్రళయం వచ్చినప్పుడు ఒక బ్రహ్మ పుట్టి బ్రహ్మ మళ్ళా మరణించినప్పుడు ఇంకో బ్రహ్మ వస్తాడు కదా. ఆ బ్రహ్మ పోగానే నా ఒళ్ళు పైన ఒక వెంటక పెరుక్కుంటాను, ఇంట్లో పెట్టినాను, మూట కట్టుకుంటాను. ఈ ఎన్ని వెంట్రుకలు ఉన్నాయంటే నా ముందు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అంతమంది బ్రహ్మదేవులు వచ్చిపోయినారు. బ్రహ్మదేవ, ఈ మూటలు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమంది బ్రహ్మదేవులు వచ్చి పుట్టినారు, చచ్చిపోయినారు, అంతమంది నేను చూసినాను అని చెప్పినాడు ఈ బ్రహ్మచారి. చూశారా, బ్రహ్మదేవుడు తల వంచుకున్నాడు. వైరాగ్యం వల్ల కలిగే దివ్యత్వం చూసినారా. ఊరికనే బ్రహ్మచర్యం అంటే ఊరికి అడుగుపోయిన స్వామి బ్రహ్మచర్యం పాటించమంటాడు, బ్రహ్మచర్యం పాటించమంటే ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోమంటాడు, ఏమి యుక్తాహారం కలిగి ఉంటాం అంటుంటే ఏందని మీరు అనుకుంటారు సుమా. మీరు భావ్య సంపదలు సంపాదిస్తే త్రుటిలో మీరు పొయ్య ముందు మీ అంటే ఏది రాదు. దింపుడు కళ్ళను చూసుకోండి, దింపుడు కళ్ళ వరకే మీ బంధువులు, మీ సంపదలు, మీ ముక్కు పుల్లలు అంతవరకే, మీ చేతుల వంగరాలు అంతవరకే, మీ చేతి కడియాలు, వాచీలు, ముక్కు పుల్లలు, చెవుల కమ్మల వరకు అంతవరకే వస్తాయి. అంతవరకే మీ బంధు అందరు రిటర్నే. చేసిన దానం మీ అంట వస్తుంది, చేసిన పుణ్యం మీ అంట వస్తుంది, చేసిన పాపం కూడా వస్తుంది. పాపం వచ్చే జన్మలు అనుభవిస్తారు, చేసిన పుణ్యం వచ్చే జన్మలు అనుభవిస్తారు. పాపం చేయకండి, పుణ్యం సంపాదించుకోండి. అందుకోసము దానం అంటారు. ఏం దాన? 16 మహాదానాలు ఉన్నాయి. ఆ 16 మహాదానాల్లో అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. 16 మహాదానాల్లో 3 దానాలు ముఖ్యం. అన్నదానము, వస్త్రదానము, గృహదానం. 3 చేసుకోండి జీవితంలో. ఆశ్రమాలు, దేవాలయాలు, ఈ ఊర్లో ఎవరు ఇల్లు లేనటువంటి వాళ్ళు దేవాలయం ఉంటుంది, అక్కడ ఆశ్రమాలు ఉంటాయి, ఒక గుడి ఉంటుంది, అక్కడ ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి ఒక పూజారి కనిసి ఒక రూమ్ కట్టించండి. మీ జీవితంలో ఎక్కడైనా సరే ఒక రూమ్, ఏదో ఆశ్రమాలు, దేవాలయాలు జపధ్యానాలు చేసుకోవటానికైనా సరే ఒక మందిరాలు నిర్మించుకోండి. లేదా ఎక్కడైనా సరే బీదలు ఒక ఇల్లు అయినా కట్టించండి. మీ జీవితంలో ఒక ఇల్లు. వస్త్రదానం చేసుకోండి. ఎక్కడైనా దారిలో వస్త్రాలు లేక పరితపిస్తూ ఒళ్ళు అవుపడుతూ పోతుంటారు, లేదా బీదలు ఉంటారు, వాళ్ళకు వస్త్రాలు తెయించండి. అన్నం లేక అడుక్కుంటున్నారు, వాళ్ళ కోటాలకు తీసుకుపోండి. లేదా ఇంట్లో అన్నము వండి పెట్టండి, అన్నదానం చేసుకోండి. కానీ ఇంటికి వస్తే డబ్బులు కానీ రకరకాలు ఇవ్వకండి. 40 సారాయిలు తాగుతారు వాళ్ళు చెడిపోతారు. కడుపు నిండా అన్నం పెట్టండి. కాబట్టి మరోజు పెట్టండి, తప్పులేదు. ఆ చేసుకున్న దానమే మీ ఎంబడి వస్తుంది. చెయ్యకుండా కొడుకులు, కోడాండ్లు రకరకాలంటూ వాళ్ళకి ఇచ్చిపోతే భ్రమతో ఇచ్చిపోతే ఉట్టి చేతిలో మిమ్మల్ని పంపిస్తారు వాళ్ళు. కొడుకులకు అన్నది కొడుకులకు ఇచ్చుకోవాలి. మీ సంపదలుంటే 2 కొడుకులుంటే 3 భాగాలు చేసుకోండి. 4 కొడుకుంటే 5 భాగాలు, ఒక్క కొడుకుంటే 2 భాగాలు చేసి వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చుకోండి. మీ భాగం దాన ధర్మాలు చేసుకోండి, దైవ కార్యాలకు ఉపయోగించుకోండి.
ఆ భగవంతుడు శాస్త్రాలు కొడుకులు కోడాలను కూడా ఒప్పుకుంటారు. అంత తీసుకున్నా అల్లరి అవుతుంది, అంత ఇచ్చినా మీ జీవితం అల్లరి అవుతుంది. కావున వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ భాగం వాళ్ళకి ఇవ్వాలి, మీ భాగం మీరు ఉంచుకోండి, దాన ధర్మాలు చేసుకోండి. అది వచ్చే జన్మ మీకు వస్తుంది. అది ఒట్టి చేతుల వెళ్ళకండి. అందుకోసమే షోడశ మహాదానాలలో షోడశ మహాదానాలు ఉన్నాయి. అందులో గృహదానము, వస్త్రదానము, అన్నదానం, ఈ 3 చేసుకుంటే వచ్చే జన్మలో ఉండటానికి ఇల్లు ఉంటుంది, కట్టుకోవటానికి వస్త్రాలు ఉంటాయి, తినటానికి అన్నం ఉంటుంది. ఈ 3 ఉంటే చాలు కదా మనకి, ఇంకెందుకు? 3 సంపాదించుకోవాలి. ఈ జన్మలో పెట్టుతూనే వచ్చే జన్మలో ఉంటుంది. అది అందుకోసము దానికి వడ్డీ పెరుగుతుంది పుణ్యానికి. ఈరోజు బట్టలు పిండి కట్టుకొని భక్తిగా సంధ్యలనెంత వార్చినన్ పట్టెడు భిక్షము ఒక భక్తునికై నన్ను పెట్టక ముక్తి లేదు. మునిపేమి పెట్టి పుట్టితే పుట్టికి 100 పుట్లు, శివ పూజలు 100కి 1,000,000 దిట్టముగా కాళహస్తి భువనేశ్వర. చూశారా, పెట్టి పుడితే ఎక్కడికైనా వస్తుంది. పెట్టిన దినముల లోపల నట్టడవులకైనవచ్చు నానార్థములు. పెట్టిన దినముల లోపల నట్టడవులకైనవచ్చు నానార్థములు. పెట్టని దినముల లోపల కనకపు గట్టెక్కిన లేదు గదరా సుమతి. పెట్టి పుట్టి అడవికైనా వస్తుంది సుమ. అందుకోసము మీ శక్తి కొలది, అప్పుడప్పుడు శక్తి కొలది దానం చేసుకుంటూ ఉండాలి సుమ. అందుకోసము ఇక్కడ వైరాగ్యం అనేది దాచుకుంటూ అన్నాడు, తేనె జొంటీవలియవా తెరువరుల కన్నట్టు దాచిపెట్టి అకస్మాత్తుగా మీరు వదిలేసి వెళ్ళకూడదు. జ్యోతి ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు శరీరం ఉండగానే మీ కొడుకులు కోడళ్ళు పెద్ద కాకముందే దాన ధర్మాలు చేసుకోవాలి. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మీకు ఎందుకనైనా అమ్మ మీరు గమ్మునుకోండి, మీకు అన్నం పెడతాం, వస్త్రాలు ఇస్తాం, నోరు మూసుకోండి అంటారు. మీ వల్ల కాదు. అప్పుడు పసిపిల్లలు అవుతారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలను కొట్టి అట్లా లాలిచ్చి తల్లిదండ్రులకు బందీలు అయిపోతారు పిల్లవాళ్ళు. మీరు ముసలోళ్ళు అయితే మీ కొడుకు కోడళ్ళకు బందీలు అయిపోతారు. మీది ఏం సాగదు. అప్పుడు మీరు పసిపిల్లోళ్ళు అవుతారు. అప్పుడు మీరు పసిపాపలు వాళ్ళ ముందు, వాళ్ళు చెప్పినట్టు వినవలసిందే. అందుకోసమే మీరు పసిపిల్లలు కాకముందుకే, వృద్ధాప్యం రాకముందుకే శక్తి కొలది, శక్తి మించి కాదు సుమ. భార్యకు అనుకూలంగా ఉండాలా, పిల్లలకు ఉండాలా, ఇల్లు ఉండాలి, ఒళ్ళుకి అన్నీ చూసుకుంటూ సంపాదించుకుంటూ, అందులోనే పూర్వకాలం అన్నం తింటుంటే ఒక ముద్ద తీసి పక్కకు పెట్టేవాళ్ళు. మనం చెయ్యలేం కదా, ఈ ముద్ద తీసి అక్కడ పెడితే ఒక పక్షో పిల్లో కుక్క తింటుంది, అది పుణ్యం వస్తుంది అనే భావన చేత పెద్దలు పూర్వకాలంలో పెట్టేవాళ్ళు. అట్లేం పెట్టద్దు, ముద్ద తీసి పెట్టవలసిన అవసరం లేదు. కుక్కకు పిల్లికి ఏదైనా అంత శక్తి లేకపోతే 1 కేజీ చక్కెర తెచ్చుకొని బ్రహ్మముహూర్తంలో మీరు స్నానం చేసి భగవంతునికి కడ్డీలు వెలిగించి ఆ పూజ చేసినప్పుడు నైవేద్యం, ధూపదీప నైవేద్యాలు ఇవ్వండి చాలు. ఆ చక్కెర తీసుకుని ఎక్కడనో చీమలు ఉన్న చెట్టు దగ్గర పోయండి. ఏనుకంతే ఆకలి, చీమకంతే ఆకలి. అంత పెట్టిన చాలు, చీమ కడుపు నిండిన అసలు భగవంతుడు సంతోషిస్తాడు. ఆ పుణ్యమైన మీకు ప్రాప్తిస్తుంది. అందుకోసము ఇక్కడ సంపదలపైన వైరాగ్యం కలిగి అది వదలమని కాదు సుమ్మ, ఉంచుకోండి. ఆ భగవంతుడిచ్చిన ఈ ఇల్లు, ఒళ్ళు, ఈ శరీరాలు, గృహస్థాశ్రమం, ఇది ఒక ఉద్యోగము. నాకు ఈ ఉద్యోగం నేను కరెక్ట్గా చేసుకుంటాను చెప్పు వైరాగ్యం కలిగి సంసారాన్ని వదలమని కాదు, అది చక్కగా దేవుడిచ్చిన వరంగా భావిస్తూ దాన్ని అధర్మ మార్గంలో పోకుండా, ఎవరిని అశాంతి కలిగించకుండా, అందరూ ప్రేమతత్వాన్ని మీరు పంచుకుంటూ ఆనందంగా విహరించండి. అందుకోసము ఇక్కడ అభ్యాస వైరాగ్యేచిన గౌరవహేతి. అభ్యాసము 4 గంటలు లేచి స్నాన సంధ్యలు చేసుకొని జపధ్యానాలు చేసుకొని పంచయజ్ఞాల గురించి పోయిన వారాలు చెప్పుకున్నారు. పంచయజ్ఞాలు ప్రతిరోజు చేసుకోండి. ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఇప్పుడు సమయం ఉండదు, అక్కడ ప్రశ్నించండి, చెప్తాను క్రింద గుహ దగ్గర. పంచయజ్ఞాలు ప్రతిరోజు చేసుకుంటూ ఇంద్రాన్ని అదుపులో పెట్టుకొని సదా ఆ పరమాత్మ ధ్యానం చేసుకుంటూ ఆ పరమేశ్వరుని కృపను పొంది ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓ ఓం
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै। ओम शांति शांति शांति। शंभो शिव शिवा शिव शिवा शिव शिवा। नारायण नारायण नारायण। ओ दैवमतम प्रतिष्ठितमగునుగాక కరుణామతము వృద్ధి నందునుగాక శాంతిమతము స్థాపితమగునుగాక సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక కలిమతము అంతరించునుగాక అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక ఓం తత్సత్। జయ రఘునందన జయ జయ రామ జయ రఘునందన జయ జయ రామ జయ జగ జననీ జానకి రామ। చప్పట్లు కొడుతుంటే కొంతమంది చప్పట్లు కొడతలేరు, అట్నే చిన్నగా అంటున్నారు. ఎందుకంటే ఈ జన్మలో భగవన్నామ సంకీర్తన చేయుచుండగా ఎవరైతే చప్పట్లు కొట్టరో, భగవంతుడుంటే అమ్మా నాయన మీరు భగవన్నామ సంకీర్తన చేస్తుంటే చప్పట్లు కొడతలేరు కదా, వచ్చే జన్మలు ఈ జన్మలో భగవన్నామ సంకీర్తన చేయుచుండగా చప్పట్లు ఎవరు కొట్టరో, వచ్చే జన్మలో వాళ్ళని అమ్మగారులుగా పుట్టించి మీరు ఎప్పుడు రొట్టెలు చేస్తూ ఉండండి అని చెప్తాడు. ఆ వరం ఇస్తాడంట దేవుడు. మళ్ళీ అమ్మలుగా పుట్టకండి, అయ్యలైన వాళ్ళు మళ్ళీ అమ్మలుగా పుట్టకండి మీరు. అందుకోసము భగవన్నామ సంకీర్తన చేయుచున్నప్పుడు ఆకలి అయితే క్షుద్బాధ నివారణార్థమై అంత గట్టిగా కొడతారు కదా రొట్టెలు చేసే ముందు, అంత పనులు చేసి భగవన్నామ సంకీర్తన ముక్తి పొందుట నిమిత్తమై చిన్న కొడతారా, గట్టి కొడితే ఏమవుతుంది? అందుకోసము జయ రఘునందన జయ జయ రామ జయ రఘునందన జయ జయ రామ జయ జగ జననీ జానకి రామ జయ జగ జననీ జానకి రామ నవ నవ కోమల మేఘ శ్యామ నవ నవ కోమల మేఘ శ్యామ భవహరణ భద్రాచల రామ భవహరణ భద్రాచల రామ జయ రఘునందన జయ జయ రామ జయ రఘునందన జయ జయ రామ జయ జగ జననీ జానకి రామ నవ నవ కోమల మేఘ శ్యామ నవ నవ కోమల మేఘ శ్యామ భవహరణ భద్రాచల రామ జయ రఘునందన జయ జయ రామ జయ రఘునందన జయ జయ రామ
జయ రఘునందన జయ జయ రామ జయ రఘునందన జయ జయ రామ జై భక్తవత్సల భగవాన్ की జై జగన్మాతా की జై హర హర మహాదేవ శంభో మన ఆధ్యాత్మిక సందేహాలుంటే కింద గుహ దగ్గర ప్రశ్నోత్తర కార్యక్రమంలో మీరు అడగవచ్చు. ఓం నమః శివాయ.